అందరికి నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక మలయాళ సినిమా తెలుగులో అనువాదించింది గొప్ప సందేశాత్మక సినిమా. అది సమాజంలో ఉన్న వారికి, ఆడవారికి స్ఫూర్తినిచ్చే సినిమా, ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చే సినిమా. దాని గురించి మీకు ఈ వీడియోలో వివరిస్తాను. ఆ సినిమా ఏంటంటే జయ 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 హే అనే సినిమా అండి. ఇది జియో హాట్స్టార్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇది రిలీజ్ అయ్యి చాలా కాలం అయింది. అంటే ఇది చూడని వారి కోసం ఇప్పుడు ఈ మలయాళ సినిమాలు, తమిళ సినిమాలు డబ్బింగ్ అయినప్పుడు చాలామంది థియేటర్లకు వెళ్ళి పెద్దగా చూడరండి. అది ఎంత విజయవంతమైనా అందరికీ చేరదు. అది చూడని వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఆ సినిమా ఏంటంటే ఒక భార్యాభర్తలు, కొడుకు కూతురు, నలుగురు ఒక కుటుంబం అండి. కొడుకు చదువుతుంటాడు, కూతురు చదువుతుంటుంది. కొడుకే చదువు ప్రాధాన్యత, కూతురికి అక్కర్లేదన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. అలా అలా అని చదివిస్తుంటారు. వాళ్ళు ఇంటర్మీడియట్ చదువు వచ్చేసరికి అమ్మాయి 10th బాగా చదువుకుంటుంది. ఇంటర్మీడియట్కి తను నచ్చిన కాలేజీలో కాకుండా వేరే కాలేజీలో చేర్పిస్తారు. చేర్పించిన తర్వాత అక్కడ అనుకోకుండా అమ్మాయి ఒక సార్తో ప్రేమలో పడి అతను ఎక్కువ ఉపన్యాసాలు ఇస్తుంటాడు. ఆడవాళ్ళు గొప్ప, ఆడవాళ్ళు ఇది అది అని ఏ ఉపన్యాసాలు ఇస్తుంటే అమ్మాయి వాటికి ఆకర్షణ అయ్యి అతను ప్రేమలో పడితే, ప్రేమలో పడిన తర్వాత ఓకే చెప్పిన తర్వాత తను ఏదో పొరపాటు మాట్లాడిందని చెప్పి కొడతాడు. అమ్మాయికి అతను మాట్లాడింది ఏంటి, చేసేది ఏంటి అని అర్థం అవ్వక తను విరమించుకొని వచ్చేస్తుంది, కాలేజీ మానేస్తుంది. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉండి ఆమెకి ఒక వ్యక్తితో వివాహం చేస్తారు. అతను ఒక కోళ్ల ఫారం కోళ్ళు అనేది తీసుకెళ్లి వ్యాన్లో అమ్ముతుంటాడు. అతను ఒక వ్యాపారం చేస్తుంటాడు. అతనికి ఇచ్చేస్తారు. అతను ఏంటంటే షార్ట్ టెంపర్ అండి. చిన్నదానికి కోపం వస్తుంది, టప్పని కొట్టేస్తాడు. అతను అలవాటు ఉంటుంది అతనికి. అనుకోకుండా ఈ అమ్మాయి అలాగే ఓర్పోహించి ఒక 10-15 సార్లు చాలాసార్లు కొట్టినా ఓర్పోహిస్తుంది. అనుకోకుండా ఏమవుతుందంటే ఒక రోజున ఆ అబ్బాయి ఫ్యామిలీ బయటికి వెళ్ళినప్పుడు ఇలాగే కొట్టడానికి తను కొట్టే విషయం మీరు ఆశ్చర్యపోతారు. సినిమా చూడండి. సినిమాలో అన్ని విషయాలు చెప్తే మీరు సినిమాలో ఏం చూడలేరు కదా. తను కొట్టే విధానం చూస్తే అసలు చిన్నదానికి పెద్దదానికి అసలు కారణం ఉండదు, అలా ఉంటుంది. తను చదువుకునే టైంలో యూట్యూబ్లో కానీ ఫోన్లో ఇలా చూసి ఆమె కరాటే నేర్చుకుంటుంది. కరాటేను ఇంకో విద్య కలిపి నేర్చుకొని ఉంటుంది. తను సడన్గా కొట్టడానికి మీదకి వచ్చినప్పుడు గట్టిగా షాట్ ఇస్తుంది. తను వెళ్ళి ఒక గోడ గుద్దుకొని ఒక బల్ల ఇరిగిపోయి పడిపోతాడు. మిగిలింది మీరు టీవీలో చూడండి. ఆ కొట్టిన వరకు నేను చెప్పాను కదా. తర్వాత ఆ అమ్మాయి తను ఎలా జర్నీ చేసింది, అతనితో కలిసి ఉందా లేదా, తర్వాత అతను అమ్మాయి భయపడ్డా, అమ్మాయిని ఎదుర్కొన్నాడా, క్లైమాక్స్ ఏమిటనేది చూడండి. చూడనివారు చాలా ఇదిగా ఉంటుందండి. ఇది కేవలం ఆడపిల్ల మగ వ్యక్తిని కొట్టింది అనే గురించి నేను మీకు చెప్పట్లేదండి. సమాజంలో ఆడవారు, ఆడపిల్ల ఎవరైనా బతకాలి అంటే ధైర్యం కావాలి, ధైర్యంగా ఉండాలి, అమ్మాయిలాగా ఎదుర్కొనే శక్తి ఉండాలి. మీరు ఆ సినిమా చూస్తే మీలో ఉత్తేజం వస్తుంది, అంత ప్రేరణగా ఉంటుందండి. కేవలం అతను ఆ పాత్ర చేసి ఒప్పుకున్నది హీరో గారికి కూడా గొప్ప మనం ఇచ్చెప్పాలి. ఎందుకంటే ఒక ఆడ మనిషిలో దగ్గర తనులు తినడం అనే మాట అనేది అతను చాలా గొప్పగా చేశాడు. అతను కూడా నటన బాగా చేశాడు, అందరూ బాగా చేశారండి. ఎందుకంటే అది మనకు ఒక అర్థంలో మనం చూసుకుంటే మన కుటుంబం సమస్యలు అలా ఉండదు. ఇప్పుడు జనరల్గా అందరూ గొడవలు పడుతుంటారు, కానీ ఏంటంటే అమ్మాయి భిన్నంగా ప్రవర్తించేసరికి అందరూ ఆశ్చర్యపోతారు చూసేవాళ్ళంతా. అది చాలా గొప్పగా ఆడిందండి. మరి మీరు చూస్తే ఓకే, చూడని వారికి మన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చూడని వాళ్ళు ఉంటారు కదా, చూడండి పెట్టుకొని. ఇప్పుడు జియో హాట్స్టార్లో వస్తుంది కాబట్టి మీరు ఖాళీగా ఉన్నప్పుడు రేపు సండేనో ఎప్పుడో చూడండి. ఇది ఒక మంచి సినిమా అండి.
కేవలం మగవాళ్ళని ఆడవాళ్ళు కొట్టాలి అనే సందేశం కాదండి. ఆడవారు కూడా స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్ర్యం వాళ్ళకు కూడా ఉండాలి. అది లాస్ట్లో మీకు కోర్టులో ఆ విషయం మెజిస్ట్రేట్ గారు తెలియజేస్తారు. అవి కూడా మీరు అన్నీ చూడండి. సినిమా మొత్తం గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక ఫాంటసీ, పెద్ద సినిమా ఫాంటసీ కాదండి, ఒక న్యాచురల్ సినిమా స్టోరీ. ఇదేమిటంటే కేవలం సందేశం. ఎలా అంటే ఆడపిల్ల అనేది చదువు ఎంత ముఖ్యం, తను జాగ్రత్తగా ఉండడం ఎంత ముఖ్యం, అలాగే తను రక్షణగా ఎలా ఉండాలి అనేది ఈ సినిమాలో చూపించారు. దర్శకుడు గారికి వాళ్ళందరికీ మనం చాలా ధన్యవాదాలు తెలపాలి. ఇటువంటి సినిమాలు ఎంతో ధైర్యం ఉంటే కానీ తీయలేరు. మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.